ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీదుండు పట్టణము మరుగై ఉండనేరదు. చాలండి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద కూర్చుని తన శిష్యులతో మాట్లాడుతూ కొండ మీద చేస్తున్న ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే తన సొంత రక్షకుడిగా అంగీకరించారో, ఆయనను ఎవరైతే వెంబడిస్తున్నారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారితో కూడా ఉన్నారో, వారిని గురించి ప్రభు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ రోజున దేవుని సన్నిధిలో కూర్చున్న మనమందరం గమనించవలసిన విషయం ఏంటయ్యా అంటే, మనము కూడా లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచినటువంటి కృపానిధియగు దేవుని సన్నిధిలో ఉన్న మన అందరితో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ప్రియులారా, లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభు చెప్తున్నాడు. వెలుగు ఏం చేస్తుంది? వెలుగు ఏం చేస్తుంది? ఈ రోజున మన జీవితాల్లో మనం నిజంగా ఈ లోకానికి వెలుగైతే మనం ఏం చేస్తాం? లోకంలో ఎలాగూ మనం కనపడతాం. ఈ రోజున మనం గమనించాలి, దేవుని పిల్లలమైన మనం లోకమునకు వెలుగై ఉన్నాం. ఆమేన్. ఏమై ఉన్నాం? లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రభువు చెప్తున్నాడు. వెలుగేం చేస్తుంది? వెలుగేం చేస్తుంది? నువ్వు నిజంగా లోకానికి వెలుగైతే, నీవు నీ కుటుంబానికి నువ్వు వెలుగైతే, నీ గ్రామానికి నువ్వు వెలుగైతే, నీ సంఘానికి నువ్వు వెలుగైతే నీవు ఎలా ఉంటావు? వెలుగు ఏం చేస్తుంది? వెలుగు ఏం చేస్తుంది? చూడండి, పౌలు అపోస్తలుడు చెప్తాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగు కదా. చూడండి, పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏంటి అంటే, వెలుగు చేసే పని ఏంటో తెలుసా? ప్రత్యక్షపరుస్తుంది. ఆమేన్. ఏం చేస్తుంది? ప్రత్యక్షపరుస్తుంది. ప్రత్యక్షపరుస్తుంది. ఈ రోజున మన ఇంటిలో మనము కొన్ని వస్తువులు ఒక చోట పెడతాం. ఆ వస్తువులు ఎక్కడ ఉన్నాయో మనకు కనపడాలి అంటే మన ఇంటిలో ఏం చేయాలో తెలుసా? లైట్ వేయాలి. ఏమేయాలి? లైట్ వేసినప్పుడు, వెలుగు వచ్చినప్పుడు ఎక్కడ ఏ వస్తువు ఉన్నదో అది మనకి కనపడేదిగా ఉంటుంది. ఆమేన్. అలాగే ఈ రోజున దేవుని పిల్లలమైన మనము లోకానికి వెలుగై ఉన్నాము అంటున్నాడు. వెలుగై ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మన ద్వారా ప్రత్యక్షపరచబడాలి. ఆమేన్. ప్రత్యక్షపరచబడటం అంటే ఏంటో తెలుసా? కనుపరచటం. ఏంటండి? కనుపరచాలి. ఈ రోజున దేవుని పిల్లలమైన మనము, వెలుగు సంబంధులమైన మనము కనుపరిచేవారుగా, ప్రత్యక్షపరిచేవారుగా మన జీవితాల్లో మనం ఉండాలి. ఈ రోజున దేవుని పిల్లలుగా, దేవుని సంఘములో ఉన్న నీవు, నీ కుటుంబంలో నీవు వెలుగును ప్రత్యక్షపరుస్తున్నావా? ప్రత్యక్షపరుస్తున్నావా? నువ్వు కనుపరుస్తున్నావా?
ఈ రోజున చాలా మంది క్రైస్తవ జీవితాల్లో వారు ఏమై ఉన్నారో వారికి తెలియకుండానే ప్రవర్తిస్తున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, తను వెంబడిస్తున్న శిష్యులతో చెప్పిన మాట ఏమిటో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆమేన్. ఏమై ఉన్నారట? లోకమునకు వెలుగై ఉన్నారు. అవును, ఆయన రక్తంతో కడగబడిన ప్రతి విశ్వాసి, ఆయనను రక్షకుడుగా అంగీకరించి మారు మనసు పొంది పశ్చాత్తాపడిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు మీరు చీకటిలో నివసించిన వారు, చీకటిలో ఉన్నవారు, కానీ మీరు ఇప్పుడేమై ఉన్నారో తెలుసా? వెలుగై ఉన్నారు. ఆమేన్. ఏమై ఉన్నారండి? వెలుగై ఉన్నారు. వెలుగు ఏం చేయాలో తెలుసా? ప్రత్యక్షపరచాలి. ఏం చేయాలండి? ప్రత్యక్షపరచాలి. ఏం ప్రత్యక్షపరచాలి? ఏం కనుపరచాలి? ఈ రోజున మనం ఏం కనుపరచాలి? సంఘంలో ఏం కనుపరచాలి? కుటుంబంలో ఏం కనుపరచాలి? సమాజంలో ఏం కనుపరచాలి? ఈ రోజున ఒక క్రైస్తవుడుగా నువ్వు వెలుగై ఉండి సమాజానికి ప్రత్యక్షతను కనుపరుస్తున్నావా? సమాజంలో నీవు వెలుగుకు సాక్షిగా నువ్వు చూపవలసినవి నువ్వు చూపగలుగుతున్నావా? ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా? అదే మత్తయి సువార్త అదే 5వ అధ్యాయంలో 16వ వచనంలో ఏం ప్రత్యక్షపరచబడాలో ప్రభు చెప్తున్నాడు. మనుషులు మీ సత్క్రియలను చూసి మీ పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఆమేన్. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం గుర్తించవలసింది ఏంటయ్యా అంటే, సమాజంలో ఉన్న, సంఘంలో ఉన్న, కుటుంబంలో ఉన్న మనం ఏం చేయాలి అంటే, పరలోకపు తండ్రికి మహిమ వచ్చినట్లుగా మనం ఏం చేయాలో తెలుసా? సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. ఏ క్రియలు? నీవు క్రైస్తవుడు అయితే, నీవు క్రైస్తవరాలు అయితే, నీవు నిజంగా వెలిగింపబడిన వ్యక్తివైతే, నీవే ఒక వెలుగు అయితే, నువ్వు చేయవలసిన పని ఏంటయ్యా అంటే సత్క్రియలు చేయాలి. నీ సత్క్రియల చేత ఏమని చెప్తున్నాడు తెలుసా ప్రభు? మీ పరలోకపు తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ఏం చేయాలి అంటే, వారి ఎదుట మీ వెలుగు అంటే సత్క్రియలు మీరు చూపేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. సత్క్రియలు చూపాలి. ఈ రోజున నీవు అందరిలాగా ఉండకూడదు. నీవు దేవుని చేత వెలిగింపబడిన వ్యక్తివు కాబట్టి, నువ్వు వెలుగై ఉన్నావు కాబట్టి సమాజంలో నువ్వేం చేయాలి అంటే సత్క్రియలు చేయాలి, మంచి క్రియలు చేయాలి. ఏ క్రియలు చేయాలండి? మంచి క్రియలు చేయాలి. ఓ క్రైస్తవుడుగా, ఓ క్రైస్తవరాలుగా నీ కుటుంబంలో నువ్వు మంచి క్రియలు చేసేవాడుగా ఉండాలి. ఓ క్రైస్తవుడుగా, ఓ క్రైస్తవరాలుగా సంఘములో నువ్వేం చేయాలో తెలుసా? మంచి క్రియలు చేసేవాడుగా ఉండాలి. నువ్వు చేస్తున్న ఆ మంచి క్రియలను బట్టి, సత్క్రియలను బట్టి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి. మరి నీ జీవితంలో నిజంగా సత్క్రియలు ఉన్నాయా? సత్క్రియలు అంటే అర్థం ఏంటో తెలుసా? మంచి క్రియలు. మంచి క్రియలు చేసేవాడు ఎలా ఉంటాడు? మంచి క్రియలు చేసేవాడు ఎలా ఉంటాడండి? మంచి క్రియలు అంటే అర్థం ఏంటో తెలుసా? యథార్థత కలిగి, నీతి కలిగి, ప్రేమ కలిగి, పరిశుద్ధత కలిగి మనం బ్రతికే వారగా ఉండాలి. ఆమేన్. ఎలా బ్రతకాలి? యథార్థత కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ఈ రోజున నీ జీవితంలో నిజంగా నువ్వు వెలిగింపబడిన వ్యక్తివైతే, నీవు నిజంగా వెలుగైతే నీ ద్వారా ప్రత్యక్షపరచబడాలి. నీ కుటుంబంలో మొదట ప్రత్యక్షపరచబడాలి. నీ కుటుంబంలో ఉన్న వారందరూ ఏం చెప్పాలో తెలుసా? మా నాన్న యథార్థవంతుడు, మా అమ్మ యథార్థవంతురాలు, మా అక్క యథార్థవంతురాలు, మా అన్నయ్య యథార్థవంతురాలు, యథార్థవంతుడు. ఇదిగో మా అన్నయ్య ప్రేమ కలిగిన వాడు, మా అక్క ప్రేమ కలిగిన వాడు, ప్రేమ కలిగింది. ఇదిగో మా అమ్మ ప్రేమ కలిగింది, మా నాన్న ప్రేమ కలిగిన వాడు, మా కోడలు ప్రేమ కలిగింది,
మా యొక్క అత్తగారు ప్రేమ కలిగింది అని నీ కుటుంబంలో ఉన్నవారు దేవుని మహిమపరచాలి. నువ్వు చూపే ప్రేమను బట్టి, నువ్వు ప్రవర్తిస్తున్న యథార్థమైనటువంటి ప్రవర్తనను బట్టి నీ కుటుంబంలో ముందు దేవునికి మహిమ రావాలి. వస్తుందా? నీ జీవితంలో ప్రేమ కలిగి నువ్వు బ్రతుకుతున్నావా? ఈ రోజున సత్క్రియలు అంటే యథార్థత, ప్రేమ, నీతి. ఏంటండి? నీతిమంతులుగా ఉండాలి. నీతిమత్వం కలిగి మనం ఉండాలి. నీతిమత్వం కలిగి మనం జీవితంలో మనం జీవించగలిగితే నీతిమంతుడు ఖర్జూరపు మొవ్వ వలె, ఖర్జూరపు చెట్టు వలె మొవ్వ వేసేవాడగా ఉంటాడు. ఎలా ఉంటాడండి? మొవ్వ వేసేవాడుగా ఉంటాడు. నీ జీవితంలో వర్ధిల్లేవాడుగా ఉంటావు. నువ్వు వర్ధిల్లటం బట్టి ప్రజలకు నువ్వు ఒక శుభ సూచనగా కనపడతావు. ఆమేన్. మరి నీ జీవితంలో మంచి క్రియలు ఉన్నాయా? పరిశుద్ధత కలిగి బ్రతుకుతున్నావా? నీ మాటలలో పరిశుద్ధత ఉందా? నీ చూపులో పరిశుద్ధత ఉందా? నీ క్రియలలో పరిశుద్ధత ఉందా? నీ తలంపులలో పరిశుద్ధత కలిగి నీవు జీవించుతున్నావా? ఈ రోజున పరలోకమందున్న తండ్రికి మహిమ రావాలి అంటే నీవు సత్క్రియలను కనుపరిచేవాడగా ఉండాలి. ఆమేన్. మరి ఈ రోజున సత్క్రియలను కనుపరుస్తున్నావా? సంఘంలో ఉంటావు, తోటి విశ్వాసిని ప్రేమించలేవు. తోటి విశ్వాసిని చూస్తే అసూయ పడతావు, ద్వేషిస్తావు. తోటి విశ్వాసిని చూస్తే నీ జీవితంలో అసూయ, ద్వేషం, పగ. కానీ ప్రభు వాక్యం చెప్తుంది, నిజంగా మీరు లోకమునకు వెలుగై ఉంటే వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రత్యక్షపరుస్తుంది వెలుగు. ఏం చేస్తుందండి అంటే చూపుతుంది. ఏది ఎక్కడ ఉందో ఆ వెలుగు చూపుతుంది. నీవు లోకానికి ఏం చూపాలో తెలుసా? నువ్వేం చూపాలి? నీ జీవితంలో వెలుగు సంబంధి అయితే యథార్థత, నీతి, ప్రేమ, పరిశుద్ధతను నువ్వు కనుపరిచేవాడగా ఉండాలి. నువ్వు చూపాలి ఇతరులకు, నేను వెలుగు సంబంధిని, నేను క్రైస్తవుడను, క్రీస్తు రక్తం చేత కొనబడిన వాడను, నా ప్రభు నా కొరకు తన రక్తాన్ని క్రయధనంగా ఆయన చెల్లించాడు, కాబట్టి నేను ప్రేమ కలిగి ఉంటాను, కాబట్టి నేను పరిశుద్ధత కలిగి ఉంటాను, కాబట్టి నేను నీతిని అనుసరించేవాడగా ఉంటాను, నా జీవితంలో యథార్థత కలిగి నేను బ్రతుకుతాను అని యథార్థతను నువ్వు కనుపరచాలి. నీ గ్రామంలో నిన్ను చూసిన వారు, ఇతడు యథార్థవంతుడురా, నిజంగా ఇతడు నీతిమంతుడురా, ఇతడు ప్రేమ కలిగిన వాడురా, ఇతడు పరిశుద్ధుడురా అని చెప్పగలుగుతారా? చెప్పగలుగుతారా? ఈ రోజున నీ జీవితంలో నువ్వు కనుపరచాల్సింది ఏమిటాయి అంటే సత్క్రియలు. ఏ క్రియలండి? చెప్పండి. సత్క్రియలు కనుపరచాలి. మరి నీ జీవితంలో సత్క్రియలను కనుపరచగలుగుతున్నావా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని పిల్లలమైన మనం సత్క్రియలను కనుపరచాలి. సత్క్రియలు అంటే మంచి పనులు, అంటే యథార్థత, అంటే ప్రేమ. సత్క్రియలు అంటే పరిశుద్ధత. సత్క్రియ అంటే ఏంటో తెలుసా? నీలో నీతిమత్వం ఏం కనపడాలి? నీతిమత్వం కనపడాలి. అలా కనుపరిచేవాడగా నీవు ఉండాలి. మరి నీ జీవితంలో కనుపరచగలుగుతున్నావా? దేవుని పిల్లలమైన మనం సత్క్రియలను కనుపరిచేవారుగా ఉండాలి. వీరు దేవుని సంబంధులు అన్నట్లుగా నీ క్రియలు ఉండాలి, నీ మాటలు ఉండాలి, నీ ఆలోచనలు ఉండాలి. మరి అవి ప్రజలు కనుగోగలుగుతున్నారా? నీలో కనుపరచగలుగుతున్నావా? నువ్వు సమాజానికి కనుపరచగలుగుతున్నావా? నీ కుటుంబంలో కనుపరచగలుగుతున్నావా? నీ సంఘంలో? రోజున ప్రభు చెప్తున్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఏం చేస్తుంది? ప్రత్యక్షపరుస్తుంది. ఏం చేస్తుంది? చెప్పాలి. ప్రత్యక్షపరుస్తుంది. ఏం కనుపరుస్తుంది? ఈ రోజున క్రైస్తవుడుగా మనం ఏం కనుపరచాలి అంటే సత్క్రియలను కనుపరచాలి. పరలోకమందున్న మన తండ్రి మహిమపరచబడినట్లుగా మనం సత్క్రియలను కనుపరిచేవారుగా ఉందుము గాక. ఇంతవరకు లేకపోతే ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించదు గాక.
దేవునికి మహిమ తెచ్చుదువు గాక. మరో మాట చెప్తా, మనం ఏం కనుపరచాలి, మనం ఏం కనుపరచాలి అంటే పౌలు అపోస్తలుడు చెప్తాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒక మాట చెప్తాడు పౌలు గారు. చూడండి 4వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరుచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేము దేవుని సముఖమందు మెప్పించుకొనుచున్నాము. ఆమేన్. ఇక్కడ పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మేము కుయుక్తిగా నడుచుకొనక, ఎలాగా? కుయుక్తిగా నడుచుకొనక దేవుని వాక్యమును వంచనగా బోధించకుండా సత్యమును ప్రత్యక్షపరుస్తున్నాము. ఆమేన్. ఏం కనపరుస్తున్నాడట? సత్యమును ప్రత్యక్షపరుస్తున్నాడు. సత్యము అంటే ఏంటి? సత్యము అంటే ఏంటండి? యోహాను సువార్త 17:17 ప్రకారము దేవుని వాక్యమే సత్యము. ఏంటండి? దేవుని వాక్యమే సత్యము. ఈ రోజున మనం కనుపరచవలసింది ఏంటి అంటే, లోకానికి ఏం కనుపరచాలో తెలుసా? సత్యమును కనుపరచాలి. ఆమేన్. సత్యమును కనుపరచాలి. ఒక విశ్వాసిగా నువ్వు సత్యాన్ని ప్రత్యక్షపరచగలుగుతున్నావా? సత్యాన్ని ప్రత్యక్షపరుచుతున్నావా? ఈ రోజున నీవు ఎక్కడున్నా కూడా ఇతడు సత్యవంతుడురా, వాక్యానుసారంగా బ్రతికేవాడురా, ఈమె సత్యవంతురాలురా అని నిన్ను గురించి ఒక సాక్ష్యం పొందాలి. ఆమేన్. మరి నువ్వు పొందిన అనుభవాలు ఉన్నాయా? పొందిన అనుభవాలు ఉన్నాయా? నీ దైవ సేవకుడు నిన్ను చూసినప్పుడు, నీ దైవ సేవకురాలు నిన్ను చూసినప్పుడు సంతోషించేటట్లుగా మీరు బ్రతకాలి. ఆమేన్. మీ సాక్ష్యం విన్నప్పుడు దైవజనుడు సంతోషిస్తాడు. మీ సాక్ష్యాన్ని విన్నప్పుడు పరలోకముందున్న నా తండ్రి సంతోషించేవాడుగా ఉంటాడు. మరి మీ జీవితాల్లో ఎలా ఉన్నారు? సత్యమును ప్రత్యక్షపరచగలుగుతున్నారా? చాలా మంది సత్యాన్ని ప్రత్యక్షపరచరు, అని వారి జీవితాల్లో ఏం ప్రత్యక్షపరుస్తారో తెలుసా? వారి స్వచిత్తాన్ని ప్రత్యక్షపరుస్తారు. వారి స్వచ్ఛతాన్ని ప్రత్యక్షపరుస్తారు. ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటున్నాడు, మేము కుయుక్తిగా నడుచుకోలేదట. ఎలా నడుచుకోలేదు? ఒక విశ్వాసిగా నువ్వు ఎలా బ్రతకాలో తెలుసా? నీలో కుయుక్తి అనేది ఉండకూడదు. పైకి ఒకలాగా లోపల ఒకలాగా నువ్వు బ్రతకూడదు. ఒక వేషధారిగా నువ్వు బ్రతకూడదు. నీ జీవితంలో ఎలా ఉండాలి అంటే కుయుక్తి లేనివాడుగా నీవు ఉండాలి. ఆమేన్. పౌలు అపోస్తలుడు అంటున్నాడు, నేను కుయుక్తిగా, ఏమంటున్నాడండి? మేము కుయుక్తిగా నడుచుకోనలేదు. దేవుని వాక్యాన్ని వంచనగా బోధించలా, వంకరగా బోధించలా, వంచన చేయలా. ఈ రోజున చాలా మంది సేవకులు దేవుని వాక్యాన్ని వంకరి త్రోవలు బోధిస్తున్నారు, వంకరి త్రోవలు బోధిస్తున్నారు, వంచన చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. లోపల ఒకటి పెట్టుకుని ధనాపేక్షతో కూడినటువంటి బోధ చేస్తున్నారు. ఈ రోజున గమనించండి, గమనించండి. సత్యమైన బోధ వేరేగా ఉంటది, వంచనతో కూడిన బోధ వేరేగా ఉంటుంది. వంచనతో కూడిన బోధ ఎలా ఉంటుందో తెలుసా? ధనాపేక్ష కలిగి వారు బోధిస్తారు. అది ఎలా ఉంటుందో తెలుసా? ధనాపేక్ష పైకి కనపడకుండా. ఎలాగా? చెప్పండి చెప్పండి. పైకి కనపడకుండా, ధనాపేక్ష పైకి కనపడకుండా బోధిస్తారు. ఎలాగా? ఒక ఉదాహరణ చెప్పనా? ఒక ఉదాహరణ చెప్పనా? చాలా మంది కార్పొరేట్ పాస్టర్లు చేసే మోసం ఏంటో తెలుసా? ఒక పాస్టర్ అంటాడు, ఒక విశ్వాసి 10,000 రూపాయలు టీవీ స్పాన్సర్ చేస్తే ఉద్యోగం వచ్చిందట. ఏమొచ్చిందండి? వీరు టీవీకి స్పాన్సర్ చేశారు, ఈమెకి ఉద్యోగం వచ్చింది. ఈమె స్పాన్సర్ చేయక ముందల ఈమె నిరుద్యోగిగా ఉంది. బైబిల్లో ఎక్కడైనా మీరు ఇది చేస్తే ఇది నేను చేస్తానని ప్రభు చెప్పాడా? చెప్పండి. అపోస్తులు బోధించినటువంటి బోధలో ఎక్కడైనా మీరు ధనం ఇస్తే ఈ అద్భుతం జరుగుతుందని చెప్పాడా? చెప్పాడా? చెప్పండి. చెప్పలా. ఈ రోజున మీరు గమనించాలి, వంచనతో కూడినటువంటి బోధలు.
టీవీకి స్పాన్సర్ చేస్తే ఉద్యోగం వస్తాం ఏంటి? టీవీకి స్పాన్సర్ చేస్తే అప్పులు తీరతాం ఏంటి? అప్పులు తీరతాం ఏంటండి? అప్పులు తీరతాం ఏంటి? మోసపరుస్తున్నారు. ఏం పరుస్తున్నారు? మోసపరుస్తున్నారు. నీవు చేసిన దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుని నిమిత్తం చేసిన దానికి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ మోసకరమైన బోధలను మీరు వినమోకండి. వంచన చేసే బోధలను మీరు వినమోకండి. ప్రభువా ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటాడు, సత్యమును ప్రత్యక్షపరచాలి. ఏం పరచాలి? సత్యమును ప్రత్యక్షపరచాలి. నిజంగా మనం సత్యాన్ని ప్రత్యక్షపరుస్తున్నామని సాక్ష్యాన్ని మనం పొందగలుగుతున్నామా? ఇతడు సత్యం మాట్లాడుతాడు, వాక్యానుసారంగా బ్రతుకుతాడు అని నీ గురించి సాక్ష్యం చెప్పగలుగుతారా ఎవరైనా? బైబిల్ చెప్తుంది, బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏమిటయ్యా అంటే గాయు. అందరూ చెప్పండి. గాయు సత్యమును అనుసరించటం వలన, సత్యమును అనుసరించి ఆయన ప్రవర్తించటం వలన దైవజనుడు సంతోషించాడట. యోహాను భక్తుడు చెప్తాడు, యోహాను గారు రాస్తారు, యోహాను రాసిన పత్రిక 3వ పత్రికలో ఆయన ఒక మాట రాశాడు. చూడండి, గాయు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? మొదటి ఒక అధ్యాయం ఏముంటది, 3వ వచనం చూడండి. నీవు సత్యమును అనుసరించి నడుచుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా నేను విని బహుగా ఏం చేశాడట? ఆయన ఎలా ప్రవర్తించాడు? సత్య ప్రవర్తన. ఏ ప్రవర్తన? నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పారట. సహోదరులు వెళ్ళి ఏం చెప్పారు తెలుసా? సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పారు. ఏం చెప్పారు? గాయను గురించిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతడు సత్య ప్రవర్తన కలిగిన వాడు. ఏ ప్రవర్తన చెప్పండి? సత్య ప్రవర్తన కలిగిన వాడు. మరి నీ జీవితంలో సత్యాన్ని కనుపరుస్తున్నావా? సత్యాన్ని ప్రత్యక్షపరుస్తున్నావా? ఈ రోజున సత్యం కాదు మన జీవితంలో ఉండేది, అంత అసత్యమే, అబద్ధాలే. లేస్తే అబద్ధాలు, చిన్నదానికి పెద్దదానికి అబద్ధాలు. దేవుని పిల్లలమైన మనం సత్యాన్ని కనుపరచాలి. దేన్ని కనుపరచాలని? సత్యమును ప్రత్యక్షపరచాలి. ఇక్కడ గాయి గురించి దైవజనుడైన యోహాను చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ సత్య ప్రవర్తన గురించి సహోదరులు వచ్చి నాతో చెప్పుకున్నప్పుడు నేను విని బహుగా సంతోషించాను. ఏం చేశాడట? బహుగా సంతోషించాడట. ఈ రోజున నిన్ను గురించి నీ సత్య ప్రవర్తన గురించి ఎవరైనా మాతో చెప్పినప్పుడు బహుగా సంతోషించగలుగుతాం. కానీ ఈ రోజున ఒక్కొక్క విశ్వాసిని గురించి వినబడేటువంటి మాటలు ఏంటో తెలుసా? అయ్యగారు, మీరు సత్యాన్ని ప్రకటిస్తున్నారు కానీ వీళ్ళు సంఘాలు మారారు కానీ వీరు ప్రవర్తన మారలేదయ్యా. సంఘాలు మారారు కానీ వీరు బుద్ధులు మారలేదయ్యా. సంఘాలు మారారు కానీ వీరిలో ఏం మార్పు లేదయ్యా. ఈ సాక్ష్యం విన్నప్పుడు దైవజనుడు హృదయం ఎంతగా పగిలిపోద్దండి, ఎంతగా కృంగిపోతాడు. అయ్యా, ప్రార్థనకు వస్తానే ఉంటారు, వీళ్ళు మోసం చేస్తూ ఉంటారు, కుయుక్తిగా నడుచుకుంటారయ్యా. వారి మాటల్లో కుయుక్తి ఉంటది, వారి ప్రవర్తనలో కుయుక్తి ఉంటదయ్యా. కుయుక్తి కలిగి ప్రవర్తిస్తారయ్యా. స్వలోపాన్ని ఆశించి ఇతరులను వంచన చేస్తారయ్యా అన్న సాక్ష్యం విన్నప్పుడు దైవజనుడి యొక్క మనసు ఎలా ఉంటుందో ఒకసారి గమనించండి. గాయను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? అతడు సత్య ప్రవర్తనుడట. ఏ ప్రవర్తన? సత్య ప్రవర్తన. అందుకే జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట చెప్తాడు. జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట చెప్తాడు, చూడండి. దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనీయకుము.
వాటిని కంఠాభూషణములుగా ధరించుకునము. ఏమని చెప్తున్నాడండి? జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటో తెలుసా? దయను సత్యమును నిన్ను నిన్ను విడిచిపోనిమోకో. వాటిని నువ్వు కంఠాహారంగా. ఏ హారంగా? కంఠాహారం అంటే స్త్రీలకు బాగా తెలుసు. కంఠాహారం అంటే ఏంటమ్మా? నక్లీస్ ఏంటి? మీ మెడలో చైన్ వేసుకుంటారు చూడు, దాన్ని ఏమంటారో తెలుసా? కంఠాహారం. ఆ కంఠాహారంగా దయను సత్యమును మీరు ధరించుకునేవారుగా ఉండాలి. ఆమేన్. మీరు మెడలో ధరించుకున్న దాన్ని తీతారా మళ్ళీ? చెప్పరా? తీతారా? మన జీవితాల్లో క్రైస్తవుడుగా మనం ఏం చేయాలో తెలుసా? దయను సత్యమును కంఠాహారంగా మనం ధరించుకునేవారుగా ఉండాలి. ఆమేన్. మరి మన జీవితాల్లో అనుభవాలు ఉన్నాయా? క్రైస్తవులమే లోకానికి ఏం కనుపరుస్తున్నాం? ఏం కనుపరుస్తున్నామంటే ఆచారాలు, ఆడంబరాల, అల్లరితో కూడిన ఆటపాటల ఏం కనుపరుస్తున్నాను? ప్రభు అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమంటాడండి? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఏం చేస్తుంది? ప్రత్యక్షపరుస్తుంది. ప్రత్యక్షపరిచేదే వెలుగు. మనం ఏం ప్రత్యక్షపరచాలి అంటే సత్క్రియలను ప్రత్యక్షపరిచేవారుగా ఉండాలి. రెండవది, మన జీవితంలో సత్యాన్ని ప్రత్యక్షపరిచేవారుగా ఉండాలి. మరి నీకు ఈ జీవితంలో సత్యాన్ని ప్రత్యక్షపరుస్తున్నావా? దయను సత్యమును కంఠాహారంగా నువ్వు ధరించుకుంటున్నావా? దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనం సత్యమును అనుసరించి సత్యాన్ని వెల్లడి చేసేవారుగా ఉండాలి. ఆమేన్. ఏం వెల్లడి చేయాలి? సత్యమును వెల్లడి చేసేవారుగా ఉండాలి. ఈ రోజున ప్రభువు నిన్నెందుకు బ్రతికించి ఉంచాడో తెలుసా? నిన్ను ఇంకా సజీవుల దేశంలో ఎందుకు ఉంచాడో తెలుసా? ఎందుకు ఉంచాడో తెలుసా? కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా? కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయి, 30వ అధ్యాయం 9వ వచనంలో కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు. మన్ను నిన్ను స్తుతించునా, సత్యమును గురించి అది వివరించునా. యెహోవా ఏమంటున్నాడు? ఆలకింపుము, నన్ను కరుణింపుము అంటున్నాడు. అంటే మన్ను నిన్ను స్తుతిస్తుందా? సత్యమును గూర్చి మన్ను సత్యమును గూర్చి అది వివరిస్తుందా? ఏది? మన్ను. ఏదండి? మన్ను. నువ్వు మట్టిలో మట్టిగా కలిసిపోతే, నువ్వు చచ్చిపోతే నీ జీవితంలో దేవుణ్ణి స్తుతించగలుగుతావా? దేవుని వెల్లడిపరచగలుగుతావా? వాక్యాన్ని నువ్వు ప్రకటించగలుగుతావా? దేవుడు ఎందుకు నిన్ను సజీవుల దేశంలో ఉంచాడో తెలుసా? ఎందుకు ఉంచాడంటే సత్యమును ప్రకటించడానికి. ఎందుకండి? కీర్తనకారుడు అంటాడు, అయ్యా ఈ బలహీనతను బట్టి నేను మంటిలో మన్నుగా కలిసిపోతే మన్ను నిన్ను స్తుతిస్తుందా? ఏమంటున్నాడండి? మన్ను నిన్ను స్తుతిస్తుందా? సత్యమును వెల్లడిపరుస్తుందా? మన్ను చేయదు కదా. చచ్చిపోయినవాడు ప్రకటించడు కదా. చచ్చిపోయినోడు నిన్ను గురించి ప్రకటించడు కదా, నీ వాక్యాన్ని ప్రకటించడు కదా అని దేవునితో మాట్లాడుతున్నాడు. రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనం ఏం చేయాలో తెలుసా? మనము సజీవులమై ఉన్నందుకు మనం ఏం చేయాలో తెలుసా? సత్యాన్ని వెల్లడిపరిచేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. సత్యాన్ని వెల్లడిపరిచేవారుగా ఉండాలి. బ్రతికి ఉన్నాను అంటే మనం ఎందుకో తెలుసా? ఆయన స్తుతించడానికి. బ్రతికున్న మనం ఆయన స్తుతించాలి. బ్రతికున్న మనం ఏం చేయాలో తెలుసా? సత్యాన్ని వెల్లడి చేయాలి. ఏం చేయాలండి? సత్యాన్ని వెల్లడి చేయాలి. ఈ రోజున సత్యాన్ని ఎంతమంది ప్రత్యక్షపరుస్తున్నారు? ఎంతమంది సత్యాన్ని ప్రత్యక్షపరుస్తున్నారండి? విశ్వాసులుగా ఉంటున్నారు కానీ
సత్యాన్ని ప్రత్యక్షపరచగలుగుతున్నారా? అంటే వాక్యాన్ని ప్రత్యక్షపరచగలుగుతున్నారా? వాక్యాన్ని ప్రత్యక్షపరచగలుగుతున్నారా? మీకు మాట చెప్తా, ఇంకో మాట చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణ అనుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఆమేన్. పౌలు అపోస్తలుడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచుటకై యేసు యొక్క మరణ అనుభవములో మా శరీరమందు వహించుకొని పోవచ్చున్నాము. ఆమేన్ చెప్పండి. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జీవాన్ని తన శరీరమందు ప్రత్యక్షపరచటానికి, తన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క జీవాన్ని కనుపరచటానికి, తన శరీరమందు కనుపరచటానికి పౌలు అపోస్తలుడట మరణమును వహిస్తున్నాడట. మరణ అనుభవాన్ని తన శరీరమందు వహించేవాడగా ఉన్నాడు. ఆమేన్. ఏ అనుభవం? మరణానుభవం. తన శరీరమందు మరణానుభవాన్ని అనుభవించేవాడగా ఉన్నాడట. ఎందుకు ఈ శ్రమలు? ఎందుకు నువ్వు మరణానుభవాన్ని నువ్వు వహిస్తున్నావు పౌలా అంటే, ఆయన అంటాడు, నా శరీరమందు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవము ప్రత్యక్షపరచబడాలి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవాన్ని ప్రత్యక్షపరచాలి. ఈ రోజున క్రైస్తవురాలుగా నీ జీవితంలో క్రీస్తు జీవాన్ని నువ్వు ప్రత్యక్షపరచగలుగుతున్నావా? ప్రత్యక్షపరచటానికి పౌలు అపోస్తలుడు తన శరీరమందు మరణానుభవాన్ని వహించేవాడుగా ఉన్నాడు. ఆయన అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవించుచున్నాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క జీవాన్ని ప్రత్యక్షపరచటానికి నేను అనే దాన్ని పౌలు గారు ఏం చేశాడో తెలుసా? సిలువ వేశాడట. ఏం వేశాడని చెప్పండి? సిలువ వేశాడట. మరి క్రైస్తవుడిగా నీ జీవితంలో క్రీస్తు ప్రభు వారిని కనుపరచటానికి నీ శరీరాన్ని సిలువ వేసిన అనుభవాన్ని నీవు వహించగలుగుతున్నావా? నీ జీవితంలో సిలువ వేయబడిన అనుభవం ఉందా? ప్రతి దానికి నిన్ను నీవే ప్రత్యక్షపరుచుకుంటావు. నీ ఘనతను ప్రత్యక్షపరుచుకుంటావు, నీ మహిమను ప్రత్యక్షపరుచుకుంటావు. కానీ పౌలు అపోస్తలుడు తన శరీరంలో క్రీస్తు ప్రభు వారి యొక్క జీవం ప్రత్యక్షపరచాలని తన శరీరాన్ని మరణానుభవం వహించేటట్లుగా తన శరీరమందు మరణ అనుభవాన్ని వహించిన వాడగా ఉన్నాడు. ఆమేన్. అంటే తను క్రీస్తుతో కూడా సిలువ వేసి తనలో ఎవరిని కనపరుస్తున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరినండి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారిని కనపరుస్తున్నాడు. నువ్వు కనపరుస్తున్నావా? మీ ఇంటిలో నువ్వు కనపడుతున్నావా? యేసయ్య కనపడుతున్నాడా? చెప్పాలి. మీ భార్య భర్తల మధ్యలో భార్య అయితే నీవు కనపడుతున్నావా? నీ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు కనపడుతున్నాడా? భర్తగా నువ్వు ఆలోచించు. నీ దాంపత్య జీవితంలో క్రీస్తు ప్రభు వారిని కనపరుస్తున్నావా? నీవే అగ్గుపడుతున్నావా? సంఘంలో ఉన్న విశ్వాసిగా నీవు ఒకసారి గమనించు. సంఘానికి వస్తున్న నీలో క్రీస్తు ప్రభు వారు కనపడుతున్నాడా? క్రీస్తు ప్రభు వారి ప్రేమ
క్రీస్తు ప్రభు వారి యొక్క సహనం, క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధత ఈ రోజున నీ జీవితంలో కనపడుతుందా? ఓర్పు కనపడుతుందా? ఓర్పు కనపడుతుందా? పౌలు అపోస్తలుడు అంటాడు, నేను దినదినము చనిపోతున్నాను. ఏమన్నాడండి? ఇప్పుడు ఇప్పుడు మనం ఎప్పుడు చచ్చిపోయాం? అసలు మనం చచ్చామా? ఏమండి? క్రైస్తవులమే మనం చచ్చిపోయిన అనుభవాలు ఉన్నాయా? మాట్లాడితే నేనెవరో తెలుసా, నేనేంటో తెలుసా, నా యొక్క స్టేటస్ ఏంటో తెలుసా అని నిన్ను నీవు ప్రత్యక్షపరుచుకుంటావు. కానీ పౌలు అపోస్తలుడు అంటాడు, నా శరీరం ముందు క్రీస్తు ప్రభు వారి యొక్క జీవాన్ని ప్రత్యక్షపరచడానికి ఆయన మరణానుభవాన్ని నా శరీరం ముందు నేను వహిస్తున్నాను. ఆమేన్. ఎంతమంది ఈ అనుభవంలో ఉన్నారండి? ఈ రోజున ఈ గ్రామంలో నువ్వు క్రీస్తుని కనుపరచగలుగుతున్నావా? నీ స్నేహితుల మధ్యన నీవు క్రీస్తుని కనుపరచగలుగుతున్నావా? నీ బంధుమిత్రాదుల మధ్యన నీ యొక్క క్రీస్తు ప్రభువారిని కనుపరచగలుగుతున్నావా? నీ దగ్గరకు వచ్చిన వారు, నీ ఇంటికి వచ్చిన వారు, అరే వాళ్ళ ఇంటికి వెళ్తే క్రీస్తు ప్రేమ కనపడుతుందరా. ఏం కనపడుతుంది? ఆ సహోదరి దగ్గరికి వెళ్తే క్రీస్తు ప్రేమ కనపడుతుందరా. ఆ సహోదరుని దగ్గరికి వెళ్తే ఆ సహోదరుడు దగ్గర క్రీస్తు ప్రేమ కనపడుతుంది. ఏ ప్రేమ చెప్పాలి? కనపడుతుందరా అనాలి. మరి మన జీవితంలో ఒరే బాబోయ్ అలా ఇంటికి వెళ్ళావా? ఈయన సంఘం అధ్యక్షులు రా. ఏ సంఘం అధ్యక్షులు? ఏ అధ్యక్షులు? అరే రే క్రైస్తవుడవే, క్రీస్తును కనుపరచలేకపోతున్నావు. పౌలు అపోస్తలుడు అంటాడు, పౌలు అపోస్తలుడు ఏమని చెప్తాడు తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో 31వ వచనంలో, నేను దినదినము చనిపోతున్నాను. చదవవసరంలా, దినదినము చనిపోవచ్చున్నాను. మరి నీ జీవితంలో దినదినము చనిపోయే యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ప్రత్యక్షపరచగలుగుతున్నావా? నీకు నువ్వే కనపరుచుకుంటావు. గ్రామంలో నా ఎంత గొప్పవాడు లేడు, గ్రామంలో నా ఎంత వీరుడు లేడు, గ్రామంలో నా ఎంత ధనవంతుడు లేడు అని నిన్ను నీవు ప్రత్యక్షపరచుకోవటం కాదు, నీ స్టేటస్ నువ్వు కనపరచడం కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవాన్ని నువ్వు కనుపరిచేవాడగా ఉండాలి, కనుపరచాలి. ఇక్కడ పౌలు అపోస్తలుడు అంటాడు, క్రీస్తు యొక్క జీవం నాలో ప్రత్యక్షపరచబడినప్పుడు నా శరీరమందు నేను ఏ అనుభవాన్ని? మరణానుభవాన్ని వహించుచున్నాను అంటాడు. వెలుగు ఏం చేస్తుందో తెలుసా? ప్రత్యక్షపరుస్తుంది. ఏం చేస్తుంది? ప్రత్యక్షపరుస్తుంది. నువ్వు నిజంగా వెలుగైతే ఆ వెలుగు ఎవరో? ఆ వెలుగు ఎవరండి? యోహాను శుభవార్త 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులను ఏం చెప్తానాగా ఏం చేసిందట? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఏమై ఉందే? ఇప్పుడు నువ్వు లోకమునకు వెలుగై ఉండాలి అంటే నీలో ఏముండాలి? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవం ఉండాలి. ఏముండాలి? యేసు క్రీస్తు ప్రభువారి యొక్క జీవము నీలో ఉన్నప్పుడు నువ్వేమవుతావు తెలుసా? వెలిగిచ్చేవాడుగా ఉంటావు. ఆమేన్. వెలిగిచ్చేవాడుగా ఉంటావు. అందుకే పౌలు గారు క్రీస్తు ప్రభువారి యొక్క జీవము తనలో అగుపడటం కొరకు తన శరీరం ముందు మరణానుభవానికి వెళ్ళిన వాడుగా ఉన్నాడు. ఎంతకాలమో తెలుసా? దినదినము చనిపోతున్నాడు. దినదినము చనిపోయిన వాడుగా ఉన్నాడు. మరి నీ జీవితంలో దినదినము చనిపోయేవా? మేము ఎప్పుడో చచ్చిపోయామండి గారు. ఎప్పుడు? బాప్తిసం తీసుకున్నప్పుడు, క్రీస్తు ప్రభు వారిని నీ రక్షకుడిగా అంగీకరించినప్పుడు,
నువ్వు ఎప్పుడూ చచ్చిపోయావా? మళ్ళీ చచ్చిపోయి పునరుద్ధరణుడైన తర్వాత మరలా మన పాత స్వభావం వచ్చేసిందా? అలా రాకూడదు. మనం ఏం చేయాలో తెలుసా? దినదినము చనిపోయిన వారుగా ఉండాలి. ఎందుకో తెలుసా? క్రీస్తు ప్రభు వారి యొక్క జీవం మనం ప్రత్యక్షపరచడం కొరకు సమాజంలో, సంఘములో, గ్రామములో, ఇంటిలో, మనం పనిచేసే కాడ క్రీస్తు యొక్క జీవం కనుపరచడానికి మనం ఏం చేయాలో తెలుసా? దినదినము చనిపోయిన వారుగా ఉండాలి. చనిపోయిన వాళ్ళ కోపం ఉంటుందా? సీను గారు, కోపం ఉంటుందా? చచ్చిపోయిన వాడిని ఎంత తిడితే ఆడు స్పందిస్తాడా? చెప్పండి. నేను ఎవరో తెలుసా అంటాడా? చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాడు? కొట్టినా, తిట్టినా, ఆడి మీద కోపపడినా ఏం చేస్తాడో తెలుసా? ఏ చలనం ఉండదు. ఏముండదు? భూమి మీద జరిగే ఆటలు దేంట్లో కూడా పాలు పంపులు పొందదు. నువ్వు కూడా ఎట్లా ఉండాలో తెలుసా? చనిపోయిన వ్యక్తిగా నువ్వు ఉంటే భూమి మీద జరిగే కార్యాల్లో నీకు అసలు సంబంధం ఉండకూడదు. ఆమేన్. కోపడిన, తిరుగుబాటు చేసిన, ఇతరులు హింసించిన వారి 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 మీద నువ్వు మరలా ప్రతీకారం తీర్చుకునేవాడగా నువ్వు ఉండకూడదు. నీ జీవితంలో ఎలా ఉండాలో తెలుసా? చనిపోయిన అనుభవం. ఏ అనుభవం అండి? చచ్చిపోయిన అనుభవం. నిజమే, దేవుని పిల్లలమైన మనం మన శరీరం ముందు ఆయన మరణ అనుభవాన్ని మనం ఎప్పుడైతే ఊహిస్తామో అప్పుడే క్రీస్తు ప్రభు వారి యొక్క జీవం మనలో ప్రత్యక్షపరచబడుతుంది. అందుకే ప్రభు అంటాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నాడండి? చెప్పాలి. లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఏం చేస్తుంది అంటే ప్రత్యక్షపరుస్తుంది. మరి మన జీవితంలో ఏం ప్రత్యక్షపరచాలి అంటే సత్క్రియలు ప్రత్యక్షపరచాలి. మనం ఏం కనపరచాలి అంటే సత్యమును ప్రత్యక్షపరచాలి. మనం ఏం ప్రత్యక్షపరచాలి అంటే క్రీస్తు యొక్క జీవాన్ని మనం ప్రత్యక్షపరిచేవారుగా ఉందుముగాక. మరో మాట చెప్పనా? వెలుగేం చేస్తుంది? ఆదికాండం మొదటి అధ్యాయం 3, 4, 5 వచనాలు గట్టిగా చదవండి. దేవుడు వెలుగు కలగమని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు చూసెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఆమేన్. ఎక్కడైతే వెలుగుంటుందో అక్కడ చీకటి వేరుపరచబడుతుంది. వెలుగున్న చోట చీకటికి తావు లేదు. అవునా కదా? చెప్పండి. ఇప్పుడు లైట్లన్నీ ఆర్పితే ఏముంటది? చీకటి ఉంటుంది. లైట్లన్నీ అయితే చెప్పాలి. బయట ఏముంది? ఇక్కడేముంది? అంటే వెలుగు ఎక్కడ ఉంటుందో అక్కడ చీకటిని పారదోలేదిగా ఉంటది. 2, చీకటి వెలుగు ఏం చేస్తుందో తెలుసా? చీకటిని వేరుపరుస్తుంది. ఏం చేస్తుంది? చీకటిని వేరుపరుస్తుంది. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం కూడా లోకంలో ఎలా ఉండాలో తెలుసా? వేరుగా ఉండాలి. ఎలా ఉండాలి? వేరుగా ఉండాలి. లోకంలోనే ఉండాలి. కానీ చీకటిని ఎలాగైతే వెలుగు వేరుపరుస్తుందో అలాగున మనం లోకంలో ఉన్నటువంటి మూర్ఖులకు, ఈ తరం వారికి మనం వేరే బ్రతకాలి. ఆమె చెప్పండి. మూర్ఖులు బ్రతుకున్నట్లుగా బ్రతకూడదు. మూర్ఖురాలు బ్రతుకున్నట్లుగా మనం బ్రతకూడదు. మనం ఎలా ఉండాలి అంటే లోకమునకు వేరే మనం బ్రతికేవారుగా ఉండాలి. ఆమె చెప్పండి. అందుకే పేతురు అపోస్తలుడు చెప్తాడు. ఏమని చెప్తాడు తెలుసా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 40వ వచనంలో ఆయన చెప్తాడు, ఇకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం మిచ్చి మీరు మూర్ఖులకు, ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని ఏం చేయాలట? మూర్ఖులకు ఏ తరము? ఈ తరములో బ్రతుకున్నట్లుగా మనం బ్రతకూడదు. ఈ తరములో వారు బ్రతుకున్నట్లుగా చెప్పండి మనం బ్రతకూడదు. మన జీవన విధానం ఎలా ఉండాలో తెలుసా?
సియోను కొరకు మనం బ్రతకాలి. దేని కొరకు? సియోను కొరకు. ఆ సియోనులో మనమందరం కనపడాలన్నట్లుగా మనం భూమి మీద ఎలా ఉండాలో తెలుసా? మనం యాత్రికులము, పరదేశులమై ఉన్నామని గుర్తించి యాత్రికులు ఎలా బ్రతుకుతారో, పరదేశులు ఎలా బ్రతుకుతారో ఆ జీవిత విధానాన్ని మనం కలిగి ఉండాలి. ఆమేన్. మరి ఈ రోజున ఆ జీవిత విధానం నీకుందా? ఈ లోకమే సర్వస్వం అనుకుని, ఈ లోకమే స్థిరమైంది అనుకుని నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఈ లోకం గురించి ఈ లోకంలో ఉన్న వాటిని సంపాదించాలని ప్రయాసపడతాం. కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితం మన పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఎలా బ్రతికారో తెలుసా? ఈ లోకంలో మేము పరదేశులము, యాత్రికులము అని వారు ఎరిగి వారు ఎలా బ్రతికారో తెలుసా? గుడారాల్లో జీవించారు. ఎలా జీవించారు? వారు ధనవంతులు కాదా? చెప్పండి. ఆస్తి లేదా వారికి? అన్నీ ఉన్నా కూడా ఎలా బ్రతికారో తెలుసా? యాత్రికులు. ఎలాగండి? యాత్రికులుగా, పరదేశులుగా బ్రతికారు. ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఈ లోకానికి వేరే బ్రతకాలి. లోకస్తులందరూ చేస్తున్నారు కదా, నేను చేస్తున్నాను అంటే కుదరదు. ఒక క్రైస్తవుడుగా నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. వెలుగు ఏం చేయాలో తెలుసా? చీకటిని వేరుపరచాలి. అంధకార క్రియల నుండి నువ్వు వేరుగా ఉండాలి. ఆమేన్. పాపపు క్రియల నుండి నువ్వు వేరుగా ఉండాలి. లోక ఆచారాల నుండి వేరుగా ఉండాలి. మరి నువ్వు ఉంటున్నావా? నువ్వు ఉండగలుగుతున్నావా? ఈ తరము వారికి వేరై ఉండండి. నిన్ను చూసినప్పుడు, ప్రభు చూసినప్పుడు ఈ తరములో నువ్వు ఎలా కనపడాలో తెలుసా? దేవుని దృష్టికి వేరుగా నువ్వు కనపడినప్పుడే దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉంటాడు. రాబోతున్న ఉగ్రత నుండి నిన్ను రక్షిస్తాడు. నీతో ఒక నూతన నిబంధన చేస్తాడు. ఆమేన్ చెప్పండి. నోవాహు ఆ తరమంతటిలో కూడా ఎలా ఉన్నాడో తెలుసా? నిందారహితుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? లోకంతో కలిసిపోయాడా? చెప్పండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? తినటం, తాగటం, ఇల్లు కట్టుకోవటమే వాళ్ళ యొక్క పనులు. వారితో కలిసిపోలా. నోవాహు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో జలప్రళయం రాబోతుందని ఎరిగి ఒక వాడను సిద్ధపరచుకున్నాడు. తన కోసం ఒక వాడను సిద్ధపరచుకున్నాడు. ఆయన ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయో తెలుసా? దేవుని మాటలు నెరవేర్చేవిగా ఉన్నాయి. ఆమేన్. ఎలా ఉన్నాయండి? దేవుని మాటను నెరవేర్చేదిగా ఉన్నాయి. మరి మనం ఎలా ఉన్నాం? ఎలా ఉన్నాం ఏంటండి? లోకంలో ఉన్నాం కదండి. చిన్న చిన్న తప్పులు చేస్తామండి. లోకంలో ఉన్నాం కదా అండి. అయ్యగారు చూసి చూడనట్టు పోవాలండి. చూసి చూడనట్టు పోవటానికి మనము లోకస్తులం కాదు. మనం లోకమునకు వెలుగై ఉన్నాం. వెలుగు ఎలా ఉండాలో తెలుసా? వేరుపరిచేదిగా ఉండాలి. వేరుగా ఉండాలి. వెలుగున్న చోటన చీకటికి తావు లేదు. ఆమేన్. నీ ఉన్న చోటన అంధకార క్రియలకు తావు ఉండకూడదు. నువ్వు ఉన్న చోటన పాపానికి తావు ఉండకూడదు. నువ్వెక్కడైతే నివసిస్తావో అక్కడ లోక ఆచారాలకి తావు ఉండకూడదు. మరి ఈ రోజున నీ జీవితంలో నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? అందరిలాగానే బ్రతికేస్తున్నానండి. తమ్ముడా, చెల్లి, మీతో చెప్పిన మాట ఏంటి అంటే, ఆనాడు మన పితరుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలా బ్రతికారో తెలుసా? ఈ లోకంలో పరదేశులుగాను, యాత్రికులుగా బ్రతికారు. ఈ కడవరి దినాల్లో ఉన్నా నీవు. ప్రభువారు అతి త్వరలో రాబోతున్నాడు. మేఘారుడై రాబోతున్నాడు. కడవరి గడియల్లో మనం ఉన్నాం. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు మనకి తెలియదు దేవుని రాకడ సమయంలో మనము ఎంత మెలకు కలిగి మనం జీవించాలండి. లోకంతో కలిసిపోతే ఎలాగా? పాపంతో కలిసిపోతే ఎలాగా? ఈ తరం వారితో కలిసిపోతే ఎలాగా? నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? వెలుగు సపరేట్ గానే ఉంటది. చీకటితో సంబంధం ఉండదు.
చీకటికి తావు ఉండదు, లోకానికి తావు ఉండకూడదు, నీ జీవితంలో లోక ఆచారాలకు తావు ఉండకూడదు. కానీ మరి మన జీవితాలు చూసుకుంటే లోకంతో కలిసిపోయినాను. చీకటి ఎప్పుడైనా వెలుగు ఎప్పుడైనా చీకటితో కలిసిపోద్దా చెప్పండి? అక్కడ అసలు అవకాశం ఉంటుందా? మరి నీ జీవితంలో ఎందుకు ఉంటుంది? నీ జీవితంలో ఎందుకు ఉంటుంది? లోకంతో ఎందుకు కలిసిపోతున్నావు? పాపంతో ఎందుకు కలిసిపోతున్నావు? ఆచారాలతో ఎందుకు కలిసిపోతున్నావు? ఆడంబరాలతో ఎందుకు కలిసిపోతున్నావు? లోక మర్యాదల చొప్పున ఎందుకు నడుచుకుంటున్నావు? ఈ లోక మర్యాదలు, మమకారాలు ఏమవుతాయో తెలుసా? ఏమవుతాయండి? గతించిపోతాయి. అవి నిలిచేవి కాదు. గతించిపోయే వాటి కొరకు ఎందుకు నీకు ప్రయాస? ఎందుకు ప్రయాస? దేవుని పిల్లలుగా మనం ఎలా ఉండాలో తెలుసా? ఈ తరము వారికి మనం వేరై ఉండాలి. వెలుగేం చేస్తుందో తెలుసా? చీకటిని వేరుపరుస్తుంది. నీవు కూడా ఏం చేయాలో తెలుసా? ఈ తరము వారికి నువ్వు వేరై నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు జీవించేవాడగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. ఈ లోకంలో ఒక సాక్షిగా బ్రతకాలి. నువ్వు బ్రతకగలుగుతున్నావా? లోకంలో మనం ఉన్నప్పుడు ఏం చేయాలో తెలుసా? లేవియా కాండం 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. మీరు ప్రతిష్ఠించబడిన దాని నుండి, లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరుపరచాలి. ఏం చేయాలి? నీవు లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైన దాన్ని వేరుపరచాలి. పవిత్రమైన దాని నుండి అపవిత్రమైన దాన్ని వేరుపరిచేవాడుగా ఉండాలి. మరి నువ్వు వేరుపరుస్తున్నావా? ఏమండి, వేరుపరుస్తున్నారా? ప్రతిష్ఠులు. మీరెవరో తెలుసా? దేవునికి ప్రతిష్ఠులు. ఆమేన్. నువ్వు రక్షించబడిన నీవు, క్రీస్తు రక్తంతో కడగబడిన నువ్వేమయ్యావో తెలుసా? ప్రభువారికి నువ్వు ప్రతిష్ఠుడుగా ఉన్నావు. ఆమేన్. ఎలా ఉన్నావు? ప్రతిష్ఠుడుగా ఉన్నావు. ప్రతిష్ఠులు ఎలా బ్రతుకుతారు? ఒక ఉదాహరణ మీకు చెప్తాను, వినండి. లోకంలో అన్య సహోదరులు ఉన్నారు. ఈ శీతాకాలం వారు ఏం చేస్తారో తెలుసా? వారి దేవుళ్లకు వారు ఏం చేస్తారో తెలుసా? కొన్ని దినాలు ప్రతిష్ఠించుకుంటారు. 40 రోజులని, 21 రోజులని వారు ప్రతిష్ఠించుకుంటారు. ప్రతిష్ఠించుకున్నప్పుడు వారి జీవిత విధానం ఎలా ఉంటది? మాట్లాడరా? ప్రత్యేకంగా ఉంటుందా ఉండదా? వారి వస్త్రధారణ ప్రత్యేకంగా ఉంటది. వారి భాష ఏంటండి? అప్పుడు దాకా ఎడాపెడా మాట్లాడినోడు ఏమంటాడో తెలుసా? మాత ఏమంటాడు? మాత, స్వామి అంటాడు. అవునా కాదా? ఆ మాటల్లో మృదుత్వం కనపడుతుంది. ఆ మాటల్లో ఏం కనపడుతుంది తెలుసా? ప్రేమ కనపడుతుంది. ఆ మాటల్లో ఏం కనపడుతుందో తెలుసా? దయ కనపడుతుంది. వారి మాటల్లో తేడా కనపడుతుంది. వారి వస్త్రధారణలో తేడా కనపడుతుంది. వారి అలంకరణలో వారేమన్నా మాలేసుకున్నప్పుడు వాళ్ళ ఒంటి మీద ఏమన్నా బంగారం చూస్తావా నువ్వు? మాట్లాడరా? మీరేం మాట్లాడట్లా అంటే మీరు సమ్మతించట్లా. వాక్యాన్ని ఒప్పుకుంటలా. వారు ఏమన్నా అలంకరించుకుంటారా? చెప్పరా? అలంకరించుకుంటారా? ఈ లోక సంబంధమైన అలంకరణల వాళ్ళలో చూడటమా? లోకస్తులు తిన్నట్టు తింటారా? వాళ్ళు ఏది పడితే అది తింటారా? చెప్పండి. మీరు నాన్ వెజ్ పెట్టండి, ఒక సహోదరుని పిలిచి నాన్ వెజ్ పెట్టండి, తింటారా? ఏమంటారు? మేము ప్రతిష్టలో ఉన్నామండి, మేము వ్రతంలో ఉన్నామండి, తినకూడదండి. ఏమంటారు? తినకూడదండి అంటారు. అవునా కాదా? మరి క్రీస్తు ప్రభు వారికి నువ్వు ప్రతిష్ఠుడు అయ్యేవే. జీవితకాలం నువ్వు ప్రతిష్ఠుడు కదా. ప్రతిష్టత నీలో ఉందా? ఒక ప్రత్యేకత నీలో ఉందా? ఈ రోజున నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన జీవితం ప్రజలు కనుగోగలుగుతున్నారా?
బైబిల్ చెప్తుంది లేవియకాండం 10:10 ప్రకారం ఏంటో తెలుసా? ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైన దాన్ని వేరుపరచాలి. దేన్ని వేరుపరచాలి? లౌకికమైన దాన్ని, లోక సంబంధమైనది వేరుపరచబడాలి. ఈ రోజున నీ జీవితంలో నీ వేరుపరచబడిన అనుభవాలు ఉన్నాయా? ఓ మందిరానికి వచ్చేటప్పుడు ఓ ప్రతిష్ఠిత వస్త్రం ఉంటుందా నీకు? ఉంటుందా? ఎట్టబడితే అట్ట వచ్చేస్తాం, ఎట్టబడితే అట్ట వచ్చేస్తాం. నువ్వు ప్రతిష్ఠుడివా కాదా? దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? వాడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఒక ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరిస్తారా లేదా? చెప్పండి. మరి ఒక అన్యజనుడు అంత ప్రతిష్ఠత కలిగి బ్రతుకుతున్నప్పుడు సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే నీవు ఎలా ప్రతిష్ఠతగా బ్రతకాలి? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీకు ఎలా ఉండాలి? ఓ ప్రతిష్ఠితమైన వస్త్రం ఉండాలా వద్దా? చెప్పండి. ప్రతిష్ఠితమైన వస్త్రం ఉండాలా వద్దా? మాట్లాడండి. మిమ్మల్ని కొనుక్కోమని నేను అంటలేదులేండి బాబు. కొనుక్కుంటే లేకపోతే మాని, నాకెందుకు? ఓ క్రైస్తవుడిగా నీకు ప్రతిష్ఠత అనేది ఉండాలి. ప్రతిష్ఠితమైన జీవితం కలిగి ఉండాలి. నీ వస్త్రధారణ ఒక ప్రత్యేకంగా ఉండాలి. లోకంలో ఉంటుందా? ఈ పంత కనపడాలి. నువ్వు జాకెట్ కుట్టించుకుంటే నీ ఒళ్ళంతా కనపడాలి. నీకు ఎక్కడ కండ్లు ఉన్నాయో, ఎక్కడ నీ కండ్లు తిరిగినాయో, స్కిన్ టైట్. ఏ టైట్? స్కిన్ టైట్. జాకెట్ లాగా బెత్తుడు షర్ట్లో. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఎలా ఉండాలో తెలుసా? ఒక ప్రతిష్ఠుడు అంటే ప్రతిష్ఠితమైన వస్త్రాలు, ప్రతిష్ఠితమైనటువంటి లాంగ్వేజ్. నీ యొక్క లాంగ్వేజ్ ఎలా ఉండాలి? నీ భాష ఎలా ఉండాలి? అన్ని జనులాగా మాట్లాడతావేనా? నువ్వు ఎక్కడైనా మాట్లాడుతున్నావు అంటే అమ్మా మీరు క్రైస్తవులా అనాలి. ఏమనాలి? చెప్పండి. నీ మాట చూసినప్పుడు, నీ మాట తీరు చూసినప్పుడు ఏమనాలో తెలుసా? అమ్మా మీరు క్రైస్తవులా? ఎవరైనా అంటారా నిన్ను? ఎవరైనా అంటారా? దేవుని మందిరానికి వచ్చేటప్పుడేమో ఏమీ లేని వారము. ఎట్లాంటి బట్టలు కట్టుకొస్తావో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడేమో నీ పేదరికాన్ని అంతా ఇక్కడ చూస్తాం, జీవితం. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అప్పుడు నిన్న చూడగలుగుతామా? జిగేల్. ఏంటి ఆ వేషధారణ? దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక ప్రతిష్ఠితమైన వస్త్రం ఉండాలి. ఆమేన్. కొంతమంది చెప్తారులేండి పాస్టర్లు, ఇప్పుడు ఏమన్నా అన్నం అంటే వస్త్రాల మీద పడి ఏడుస్తారు జనాలు. ఇప్పుడు నీకు కలిగింది నువ్వు వేసుకుంటున్నావు, నీకు లేదా? ఎరా బాబు నువ్వు ఊరినే ఏమన్నా అడుక్కుని తింటున్నావా? నువ్వు కుట్టించుకునేవి ప్రతిష్ఠిత వస్త్రాలు కుట్టించుకో. నువ్వేం చేస్తావు? లోకంలో నీ బడాయి కనపడాలని. ఏం కనపడాలి? బడాయి కనపడాలని. అరే ప్రతిష్ఠలు సైతం లౌకికమైనటువంటి వారిగా మారిపోయారండి. ఒకప్పుడు నేను ఈ గ్రామం వచ్చినప్పుడు కూడా కొంతమందిని చూశాను, వాళ్ళు వైట్ అండ్ వైట్ లో కనపడేవాళ్ళు. పాస్టర్ గారు అంటే ఇట్లా అనుకునేవాడిని నేను. ఇప్పుడు అలాగే అయిలేవు, అంత షూట్లు వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయి? రంగురంగులు. అరే దేవునితో ఉండేవారు, పరలోకంలో ఉండేవారు ఏ డ్రెస్ చేస్తారో తెలుసా? తెల్లని వస్త్రాలు. ఏ వస్త్రాలండి? మరి నీ జీవితంలో మందిరానికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా తెల్లని వస్త్రం కట్టుకున్నావా? బల్లారాధనకు మాత్రం తెల్లని వస్త్రం కట్టుకురామంటే ఆ బల్లారాధన కూడా తెల్లని సీర కట్టుకోవడానికి నీకు భయం. ఏదో ముండ మోసం వేసిందన్న ముండరాళ్ళు వైటు తెల్లని వస్త్రాలు ధరిస్తారా? లోకాన్ని జయించిన వారు తెల్లని వస్త్రాలు ధరిస్తారండి. ముండరాళ్ళు కాదు. ఈ రోజున లోకాచారాలు నీలో ఉన్నాయి కాబట్టి నీ జీవితంలో నువ్వు లోకాన్ని జయించలేదు కాబట్టి నీ వస్త్రధారణ మారలా. బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుందో తెలుసా? జయించిన వారు తెల్లని వస్త్రాలు ధరిస్తారు. ఏ వస్త్రాలు? లోకాన్ని జయించాలా, నువ్వు పాపాన్ని జయించాలా, ఆడంబరాల్ని జయించాలా.
రోజున దేవుని పిల్లలమైన మనం లౌకికమైన దాని నుండి ప్రతిష్ఠితమైన దాని నుండి లౌకికమైన దాన్ని వేరుపరిచేవారుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. వేరుపరిచేవారుగా ఉండాలి. నువ్వు వేరుపరచగలుగుతున్నావా? అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాని నుండి అపవిత్రమైన దాన్ని వేరుపరచాలంట. మరి నీ జీవితంలో వేరుపరిచే అనుభవాలు ఉన్నాయా? ఎలా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, కానీ మీ అందరికీ ఇప్పుడు చెప్తాను కుదరదు. ఒక మాట వినండి. దేవుని పిల్లలమైన మనం ఎంత వేరుగా ఉండాలయ్యా అంటే, ఒక రోజున హామాను, ఎవరండి? హామాను అహష్వేరోషు రాజుతో చెప్తున్నాడు, రాజా, నీ రాజ్యము అంతా కూడా బాగుంది, నీ సామ్రాజ్యం అంతా కూడా బాగుంది, కానీ నీ రాజ్యములో ఒక జాతి వారు ఉన్నారు. వారు యోధా జాతి వారు. వారు ఎలా ఉన్నారయ్య అంటే, వారి విధులు సకల జనులకు వేరుగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయండి? మరి నీ జీవితంలో, నీ గ్రామంలో ఉన్న వారికి నీ క్రియలు, నీ విధులు వేరుగా ఉంటున్నాయా? వేరుగా ఉన్నాయా? సపరేట్గా ఉండగలుగుతున్నావా? కలిసిపోయావండి. లోకస్తులతో కలిసిపోయావు. వెలుగు ఎప్పుడైనా చీకటితో కలిసిపోద్దా? చెప్పండి. కలిసిపోయింది, అక్కడ మిక్సింగ్ అయిపోయిందని ఎక్కడైనా మీరు చూపించండి. ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నారు? లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు ఏం చేస్తుందో తెలుసా? చీకటిని వేరుపరుస్తుంది, చీకటిని పారదోలుతుంది. నువ్వు ఎక్కడుంటావో అక్కడ చీకటి క్రియలు, అంధకార క్రియలు, ఆ లోక మర్యాదలు పారదోలేవాడుగా నీవు ఉండాలి. ఆమేన్. మరి నీ జీవితంలో అలా ఉండగలుగుతున్నావా? నిన్ను గురించి సాక్ష్యం చెప్తున్నారా? అరే, ఈ అమ్మాయి ఈ ఉద్యోగం చేస్తుంది, వాళ్ళందరూ విధులు వేరేరా, ఈ మాత్రం ఈ విధులు వేర్రా, సక్రమంగా టయానికి వస్తుంది, సక్రమంగా పని చేస్తుంది, లంచాలు తీసుకోదు, ఎవరికి అపకారం చేయదు, మర్యాదగా మాట్లాడుతుంది, నిజంగా ప్రేమ చూపుతుంది అని నిన్ను గురించి సాక్ష్యం చెప్తారా? అరే, ఈ ఆటో వాడు చాలా మర్యాదస్తుడురా, చాలా మంచిగా మాట్లాడతాడురా, ఎక్కువ తీసుకోడురా, రీజనబుల్ గా తీసుకుంటాడురా అని సాక్ష్యం చెప్పగలుగుతారా? నీ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? అక్కడికి వెళ్తే లోకస్తుల కన్నా నువ్వెక్కడున్నా కూడా ఏమనాలి తెలుసా? వీళ్ళ విధులు వేరుగా ఉన్నాయి. సకల జాతి ప్రజల కంటే వీరి విధులు వేరుగా ఉన్నాయి. మరి నీ వేరుగా ఉన్నాయా? అనుభవాలు ఉన్నాయా? నీ భక్తిలో వేరియేషన్ కనపడుతుందా? నీ ప్రతిష్టతలో వేరియేషన్ కనపడుతుందా? దేవుని వెంబడించటంలో ప్రత్యేకమైన జీవితం నీకుందా? దేవునితో కలిసి ఆరాధించటంలో ప్రత్యేకమైన జీవితం నీకుందా? నామకార్థంగా దేవుని మందిరానికి వస్తావు, మందిరంలో కూర్చొని కొనుపోట్లు పడుతున్నావు. ఇంత శబ్దంతో వాక్యం చెప్తుంటే మీకు ఎలా ఉందో తెలుసా? భయం లేదు. ఏం లేదు? దైవికమైన భయం గుండెల్లో లేదు. దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ఎలా ఉండాలో తెలుసా? మనం దేవుని సన్నిధిలో ఉన్నామని గుర్తించి మన విధులు ఎలా ఉండాలో తెలుసా? సకల జాతి ప్రజలకు వెళ్ళే మన యొక్క విధులు ఉండకూడదండి. ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు, దేవా, నీ ముఖ దర్శనం నాకు కావపడాలి, నీ వాక్య ప్రతిష్ఠితలో నిన్ను చూడాలి, ఆశ ఉండాలి. ఏముండాలి? దప్పిక ఉండాలి, తృష్ణ ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చినాక అరే ముఖం ఎందుకు అలా అయిపోతుంది? ఎందుకు నీరసం వచ్చేస్తుంది? ఎందుకు ఆ పరధ్యానం? ఎందుకు నిద్ర? దేవుని పిల్లలమైన మన జీవితాల్లో వేరుగా ఉండాలి. ఎస్తేరు గ్రంథంలో ఏమని చెప్పాడండి? మొర్దెకై హామాను ఏమని చెప్పాడు? అహష్వేరోషు రాజుతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో, యూదులు అనేవారు ఒక జాతి వారు నీ రాజ్యంలో ఉన్నారు, వారి విధులు సకల జనుల విధుల కంటే వేరుగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి?
సత్రంపాడులో బ్రతుకుతున్న వారి విధులు ఎలా ఉన్నాయి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? మనుషుల్ని ఇంట్లోకి రానికుండా ఉండటం కాదు. డబ్బులను కూడా నీళ్ళతో కడిగి ఇంట్లో పెట్టుకోవటం కాదు. మనుషులు పసుపు చల్లుకోవటం కాదు. వేరంటే ప్రేమ. క్రీస్తు ప్రభు వారిని కనుపరచాలి. ఏం కనపరచాలి? వేరంటే సపరేట్గా కొంతమంది తయారయ్యారండి. వేరుగా ఉండటం ఏంటి? బంధుమిత్రులని అతన్ని ఎవరిని రానియరు ఇంట్లోకి. నీ అంత శుభ్రంగా వాళ్ళు ఉండలేరా? నిన్ను చూస్తే నీసుకుంపు వచ్చేస్తా ఉంటావు. నీ దగ్గరకు వచ్చేవాళ్ళు అంత అపవిత్రంగా అవుతారా? చెప్పండి. వేరుగా ఉండటం అంటే ఏంటి? లోక మర్యాదలకు వేరుగా ఉండాలి. ఆమేన్. అంతేగాని బంధువులకి వేరుగా ఉండటం కాదు, రక్త సంబంధికి వేరుగా ఉండటం కాదు. వారితో నువ్వు కలవాలి, కానీ క్రీస్తు ప్రేమను నువ్వు కనపరచాలి. ఆమేన్ చెప్పండి. క్రీస్తు నీలో కనపడాలి. నీ ప్రేమ, నీ మాటలు, నీ దయ, నీ కనికరం, క్షమించే తత్వం క్రీస్తు ప్రభు వారు కనపడాలి. అది వేరుగా ఉంటాం అంటే. మేము వేరుగా ఉంటున్నాం. డబ్బులు కూడా ఏంటండి? జీతం వచ్చి ఏం చేయాలి? అవి ఏమన్నా అపవిత్రం అయిపోయినాయా? మరి నీ దగ్గరకు వచ్చి అపవిత్రం అవ్వా? నువ్వు పరిశుద్ధురాలువా? పరిశుద్ధుడువా? ఒక ఆమె ఒక సహోదరి అంది, అయ్యగారికి మనం వాళ్ళ ఇంటికి వెళ్తే నీళ్లుతో కడుగేసుకుంటుందండి. ఇంట్లోకి రా నీదు. మరి అలాంటి దానికి ప్రార్థన చేస్తానికి ఎందుకు వెళ్ళేది? ఎందుకమ్మా వెళ్తాం? పోనీ అన్న, ఇటగే అన్న. అలాంటి దానికి ఎందుకు ప్రార్థన చేస్తాం? ప్రార్థన పట్టిస్తుందా? దేవుని పిల్లలమైన మనం గమనించాలి. వేరుగా ఉండటం అంటే లోక మర్యాదలకి, లోక క్రియలకు, పాపేచ్ఛలకు, అంధకార క్రియలకు వేరై మనం బ్రతకాలి. ఆమేన్. మరొక మాట చెప్తా, చెప్పనా? ఎంతమంది అంటారు? నిజంగా మనసులో ఏమి లేకుండా చెయ్యెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. చూడండి, ఒక్క మాట చెప్తా, ఒక్క మాట. అపోస్తుడైన పౌలు తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. వీరందరూ ఎవరో? మీరందరూ. అందరు చెప్పండి. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరులు వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులు కాకయుందుము. ఆమేన్. ఏం కాకుండా ఉందము? చెప్పండి చెప్పండి. మనం ఎవరమే? చెప్పండి, అందరూ ఒప్పుకోండి. వెలుగు సంబంధులం. మీరందరూ ఎవరై అంటే వెలుగు సంబంధులు. వెలుగు సంబంధులు ఎలాగ ఉండాలి అంటే పగటి సంబంధులనై ఉన్నారు కాబట్టి మీరు రాత్రి సంబంధులు కారు, చీకటి సంబంధులు కారు. కాబట్టి మీరు ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండాలి, మత్తులు కాక ఉందుము. మనం ఏం చేయాలో తెలుసా? లోక మత్తుతో, పాపపు మత్తుతో, మన జీవితాల్లో మత్తుతో మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలో తెలుసా? మెలకు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? వెలుగు సంబంధులు ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? మెలకుగా ఉండాలి. ఒక మాట చెప్తాను, వినండి. అందరు నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఇప్పుడు రాత్రి అయింది. ఇప్పుడు పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు వెలుగు కలగంగానే ఏం చేస్తారు? పడుకున్న వారందరూ మేల్కొంటారు. ఏం చేస్తారండి? సూర్యుడు ఏం చేస్తాడు తెలుసా? మేల్కొల్పుతాడు. ఏం కొలుపుతాడు? చెప్పాలి. మేల్కొల్పుతాడు. ఈ రోజున వెలుగు సంబంధివైన నీవు ఏం చేయాలో తెలుసా? మత్తుడు కాక మేల్కొల్పేవాడుగా ఉండాలి.
ఏం మేల్కొల్పాలి? ప్రభు రాకడ కొరకు నువ్వు మేల్కొల్పాలి. ఏం మేల్కొల్పాలి? నీ జీవితంలో నీ కుటుంబాన్ని మేల్కొల్పాలి. ప్రభు సన్నిధికి వెళ్ళటానికి మేల్కొల్పాలి. ప్రభు యొక్క కార్యాలు చేయటానికి మేల్కొల్పాలి. వాక్యాన్ని నెరవేర్చడానికి మేల్కొల్పాలి. ఈ రోజున క్రీస్తు రాకడ కొరకు మేల్కొల్పిన వాడుగా నువ్వు ఉండాలి. నీ ప్రాంతాన్ని నువ్వు మేల్కొల్పుతున్నావా? మేల్కొల్పుతున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు మేల్కొల్పుతున్నావా? నీ సంఘాన్ని నువ్వు మేల్కొల్పుతున్నావా? నీ బిడ్డలను నువ్వు మేల్కొల్పగలుగుతున్నావా? నువ్వే మత్తురాలు అయిపోయావు. పాపపు మత్తుతో, లోకపు మత్తుతో, శరీరం మత్తుతో మత్తుడివై ఉంటున్నావు, మత్తురాలు అయి ఉంటున్నావు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, మీరు శోధన తప్పించుకోవడానికి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎలా ఉండమన్నాడు ప్రభు? చెప్పండి. మేల్కొని ఉండాలి. మనం అంటే నిద్రపోకూడదని కాదు. మనం నిద్రపోయినా మనసు ఏం చేయాలో తెలుసా? మేల్కొని ఉండాలి. ఏమై ఉండాలండి? ఏమై ఉండాలి? నిద్రపోయినా, నువ్వు నిద్రపోతే ఏనుగు వచ్చి తొక్కినా లేకో, ఏనుగు మీద నీళ్లు జల్లినట్టు అంట కొంతమందికి. అంత మొత్తుగా నిద్రపోతారు. అలా ఉండకూడదు. దేవుని పిల్లలు మనం ఏం చేయాలో తెలుసా? కీర్తనాకాడు అంటాడు, నేను నిద్రపోతున్నా, నా మనసు మేల్కొని ఉంది. ఏమంటాడండి? మన మనసు ఇప్పుడు మేల్కొని ఉండాలి. ప్రభు రాకడ కొరకు మేల్కొని ఉండాలి. మనం ఏం చేయాలో తెలుసా? మనం మేల్కొని మన పిల్లలను మేల్కొల్పేవారుగా ఉండాలి. అవునా కాదా? మన తల్లిదండ్రులు మనం చిన్నప్పుడు బాగా 7, 8, 9 గంటలుగా దాకా పడుకుంటే, అరే తెల్లారిపోయింది, లే స్కూల్కి వెళ్ళాలి, పనికి వెళ్ళాలి, అమ్మాయి తెల్లారిపోయింది పని చేసుకో అని మేల్కొల్పుతారా లేదా? మరి వెలుగు సంబంధమైన మనం ఏం చేయాలండి? లోకాన్ని మేల్కొల్పాలి. ఇదిగో ఈ అంత్య దినాలు, ఇవి కడవరి దినాలు, రాకడ సూచనలు జరుగుతున్నాయి. బైబిల్ చెప్పింది జరుగుతుంది. మీరు మేల్కొనండి, రక్షణ పొందండి, మారు మనసు పొందండి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి అని మనం మేల్కొల్పేవారుగా ఉండాలి. మరి మనం మేల్కొల్పుతున్నామా? వెలుగు ఏం చేస్తుందో తెలుసా? మేల్కొల్పుతుంది. వెలుగు సంబంధాలు ఎలా ఉంటారో తెలుసా? మెలకుగా ఉంటారు, మత్తులై ఉండరు. ఈ లోక సంబంధమైన మత్తులో ఉండరు, పాపపు మత్తులో ఉండరు, లోకపు మత్తులో వారు ఉండరు. మేల్కొని ఉంటారు. ఎలా ఉంటారండి? మేల్కొని ఉంటారు. ఈ రోజున ప్రభు రాకడ కొరకు నువ్వు మేల్కొని ఉండేవాడుగా ఉండవు గాక. మేల్కొన్న వారే ఏం చెప్తారు తెలుసా? ప్రభు రాకడలో ఎత్తబడేవారుగా ఉంటారు. మేల్కొని వారు ఏమవుతారు చెప్పండి? విడవబడతారు. ఏం చేస్తారండి? విడవబడతారు. రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో ప్రభు రాకడ ఆసన్నమైంది. కడబోర శబ్దం వినబడపోతుంది. వినబడినప్పుడు ఏమవుతుందో తెలుసా? క్రీస్తునందు మృతులైన మృతులు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులమైన మనం లేచేవారుగా ఉంటాం. ఆ యొక్క మధ్యాకాశానికి గువ్వల వలె రెక్కలు ధరించి ఎగిరిపోవటానికి మనం ఏం చేయాలో తెలుసా? మెలకుగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి. మెలకుగా ఉంటేనే, మేల్కొల్పేవారుగా మనం ఉంటేనే మన జీవితాల్లో వెలుగు సంబంధులుగా ఉంటాం. చీకటి సంబంధులు ఎలా ఉంటారో తెలుసా? మత్తులైపోతారట. ఏమైపోతారు? మత్తులైపోతారు. మీరు మత్తులై ఉండకూడదు. మీరు వెలుగుగా ఉండి మేల్కొల్పేవారుగా ఉందరు గాక. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయను గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తండి.